ఇదిలా ఉంటే ప్రతిసారి పవన్ సినిమా విడుదలకు ముందే ఈ వివాదాలు ఎందుకు వస్తున్నాయో తేలాలి అన్నారు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. నిజంగా థియేటర్లు నడిపే వాళ్ళు ఎవరూ బంద్ చేయాలని అనుకోవట్లేదని, థియేటర్లు లీజ్ అనేది ఎప్పటి నుంచో ఉందని తెలిపారు. ఇప్పుడు కొత్తగా షేర్ అడగడం, బంద్ చేస్తామనడంపై దీని వెనక ఎవరో ఉన్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన. దీనిపై పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిగితే నిజానిజాలు తెలుస్తాయంటా మంత్రి కందుల దుర్గేష్తో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. అయితే జూన్ 1వ తారీఖు నుంచి సినిమా థియేటర్లకు సంబంధించినటువంటి బంద్ చేయాలంటూ కూడా ఎగ్జిబిటర్లు అలాగే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఒక సమాచారం రావడంతో స్థానిక ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇప్పటికే హోంశాఖ ముఖ్య కార్యదర్శికి దీని మీద విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం సినిమాటోగ్రఫీ అలాగే పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ మనతో ఉన్నారు. ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమా రిలీజ్ అయ్యే ముందు ఈ రకమైనటువంటి వాతావరణం ఎందుకు సృష్టించబడుతుంది? కొంత గందరగోళాన్ని అంతలోనూ కూడా క్రియేట్ చేస్తూ ఉంది. నిజానికి అసలు ఎగ్జిబిటర్స్ ఎవరైతే థియేటర్ నిర్మించి సినిమాలు ప్రజలకు చూపించాలనుకున్నారో వారెవరూ కూడా వాళ్ళ థియేటర్స్ని రన్ చేయట్లే. ఇవన్నీ కూడా లీజు మీద నడుస్తున్నటువంటివే. రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే అటు తెలంగాణ కానీ ఇటు కానీ ఎక్కడైనా సరే థియేటర్స్ అన్నీ కూడా లీజుకు తీసుకోబడ్డటువంటి థియేటర్సే. దాంతోపాటు ఈ అద్దె లేకపోతే లీజుకు అనేటువంటి అంశం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, చాలా రోజుల నుంచి ఉంది. సడన్గా ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యే ముందు ఈ రకమైన వాతావరణం ఎందుకు వచ్చింది అనేటువంటిది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. దీనికి సంబంధించి ఎగ్జిబిటర్స్ కూడా వారేం చెప్తున్నారంటే బంద్కి మేమేం సుముఖంగా లేవుండి అనేటువంటి మాట ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చాలామంది ఎగ్జిబిటర్స్ నాకు చెప్పారు. దాంట్లో ఎవరి ప్రమేయమైనా ఉందా దీనికి ఇలా బంద్ చేయించడానికి, లేకపోతే ఏదైనా ఒక వాతావరణాన్ని ఎవరైనా క్రియేట్ చేస్తున్నారా అనేటువంటి అంశం మీద కొన్ని అనుమానాలు కొంతమంది వెలువచ్చిన తర్వాత ఈ విషయం మీద సంపూర్ణంగా ఎంక్వైరీ చేసి ఏ రకంగా దాన్ని మనం చూడాలి అనేటువంటి అంశం మీద హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది నిన్న. వారు కూడా వెంటనే ఈ రకమైనటువంటి కారణాలు ఏమున్నాయి అనేటువంటివి తెలుసుకోవడానికి ఎంక్వైరీ కూడా మొదలు పెడతాం. తెలంగాణలో సమావేశం అయ్యారంటారండి ఎగ్జిబిటర్లతో పాటు థియేటర్ యాజమాన్యాలు. అంటే మీ దృష్టికి వచ్చిందా? అంటే ఏం చర్చించబోతుంది? నిన్న దిల్ రాజు గారు మాట్లాడడం జరిగింది, ఫోన్ చేశారు. వారు చెప్పిన మాట ఏంటంటే ఈ బంద్ అనేటువంటిది ఉండదు, పోస్ట్పోన్ అవుద్ది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కాకపోతే అసలు దీనికి ప్రేరేపించినటువంటి కారణాలు ఏమున్నాయనేటువంటి అంశంలో కూడా ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ మనకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా దీని మీద ఒక ఎంక్వైరీ జరగాలనేటువంటిది నా అభిప్రాయం. థియేటర్ యాజమాన్యం వారు కూడా చాలామంది ఎవరు కూడా బంద్కి మేము సుముఖంగా లేమనేటువంటి మాట చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఏ అంశాల మీద ఈ రకమైనటువంటి బంద్ అనేటంతటి తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనేటువంటిది కూడా మనకు తెలియాలి కదా. రేపొద్దున ఇండస్ట్రీ బాగుండాలన్నా, ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మంచి వాతావరణం ఉండాలన్నా ఏ రకమైనటువంటి ఆలోచన తీసుకోవాల్సి వచ్చినప్పటికీ కూడా ఒక ఎంక్వైరీ అవసరం అనేటువంటిది నా అభిప్రాయం. మీరు ఇచ్చే సూచన ఏంటి? డిస్ట్రిబ్యూటర్లు కానివచ్చు, ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి థియేటర్ యాజమాన్యాలు కానివచ్చు, ఈ మూసిపేతపై మీరేం చెప్తున్నారు? మేము స్పష్టంగా ఒకటే చెప్తాం, మీకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వంలో అలా కాదు, మేము అందరికీ గౌరవం ఇస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి లబ్ధప్రతిష్ఠులైనటువంటి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారు అందరితో మాట్లాడడం జరిగింది, వారికి మంచి హామీ ఇవ్వడం జరిగింది. మేము కూడా ఇప్పుడు కొత్త పాలసీ తీసుకొస్తా ఉన్నాం, సినిమా సంబంధించిన పాలసీని. అదేవిధంగా ఎవరు ఏ ప్రొడ్యూసర్ ఏ సినిమా తీసినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి రేట్లు పెంచుకునే అవకాశం కూడా మేము కల్పిస్తూ ఉన్నాం. దాని ద్వారా మొత్తంగా పరిశ్రమకు మనం సహకరిస్తున్నప్పుడు ఈ రకమైన వాతావరణం ఎందుకు వస్తుంది, అసలు ఎందుకు ఇది ప్రత్యేకించి ఈ సినిమా అప్పుడే వస్తుందా లేకపోతే ఏ రకంగా వస్తుందనే దాని మీద సంపూర్ణమైనటువంటి ఒక ఎంక్వైరీ మాత్రం జరగాలనేటువంటిది మాత్రం మా నమ్మకం. ఏపీకి సంబంధించిన థియేటర్ల యాజమాన్యాలు అయితే మూసివేతకి సుముఖం చూపట్లేదనేది మాత్రం సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అయితే చెప్తారు. పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ రాజమండ్రి నుంచి.